హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు మీకు మంచి సాంబార్ చేసి చూపిస్తా అండి. దానికి ఒక గ్లాస్ కందిపప్పు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ ఉంటే సరిపోతుంది. ముందుగా కందిపప్పుని కడిగి ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని 1 గ్లాసు వాటరు, 2 టమాటాలు, 1 ఉల్లిపాయ కోసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని కుక్కర్కి మూత పెట్టి 4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం శనగపప్పు, మినపప్పు, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి 4, కొద్దిగా మిరియాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన కందిపప్పును బాగా మెదుపుకొని చింతపండు రసాన్ని కూడా పోసుకొని వాటర్ పోసుకొని చూసుకోవాలి. మరీ పలుచగా కాకుండా చూసుకోండి. దానికి తగినంత కారం, ముందుగా చేసుకున్న సాంబార్ పౌడరు వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా సరిపడా ఉప్పు వేసుకొని సాంబార్ని బాగా మరగనివ్వాలి. మరిగేటప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా వేస్తే పులుపు బ్యాలెన్స్ అవుతుంది. ఆ పైన నురుగులాగా ఫామ్ అయిన దాన్ని తీసేస్తే మంచిది. ఇప్పుడు స్టవ్ ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మరిగిన సాంబార్ను కూడా వేసుకొని పోపు పెట్టుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇది ఇడ్లీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వెజిటేబుల్స్ కూడా అవసరం ఉండదు. కొత్తిమీర వేసి దించుకుంటే వేడివేడి సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.